దగ్గర దగ్గర 8 నెలలైంది కూటమి ప్రభుత్వం ఏర్పడి. ఇచ్చిన ప్రతి హామీని కూడా తుంగలేకి తొక్కుతూ ఏమాత్రం కూడా వాటిని పట్టించకుండా విస్మరిస్తూ, తప్పు చంద్రబాబు నాయుడుది కాదు, వినే జనాలది. ఎందుకంటున్నానంటే ఇది 1 కాదు, 2 కాదు, 3 కాదు, ఇది 4వసారి ఆయన ముఖ్యమంత్రి. ప్రతిసారి కూడా ఆయన తప్పుడు హామీల మీదనే అధికారంలోకి రావడం జరిగింది. మీరు వీడియోలలో అంతా కూడా చూసింటారు. బాధుడే బాధుడు, మీకు ఇవన్నీ ఛార్జీలన్నీ వేస్తున్నారు, మన ప్రభుత్వం వస్తానే వాటన్నిటినీ కూడా తగ్గిస్తానని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది. తగ్గించే కథ దేవుడికి ఎరగ. 15,000 కోట్ల రూపాయలకు సంబంధించి ఈరోజు మన మీదే మళ్ళీ భారం పడుతుంది. గతంలో ఇదే విధంగా 14 నుంచి 19 మధ్యలో ఉన్నప్పుడు, చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు కూడా ఇదే విధంగా విద్యుత్ అంతా కూడా భారం మన మీద కూడా వేయడం జరిగింది. చాలా మందికి తెలుసు, అప్పుడు సర్పంచులు కానీ మున్సిపాలిటీలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఆ కరెంటు అంతా కట్టడం కానీ 15th ఫైనాన్స్ డబ్బులంతా దానిలోకే పంపించేవాళ్ళం. అదేవిధంగా విద్యుత్ కొనుగోలులో కూడా బయట 4 రూపాయలకు తక్కువ దొరుకుతుంటే ఈయన 4 రూపాయల 50 పైసలు కొనేవాడు. ఇప్పుడు మనం దగ్గర 2 రూపాయల 49 పైసలకు కరెంటు కొంటున్న పరిస్థితి. దానికి కూడా రాద్ధాంతం చేసినారు. అదాని ఇట్లా చేసినాడు, వీళ్ళు ఇట్లా చేసినారు. కాబట్టి మనమందరం కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం. చంద్రబాబు నాయుడు చెప్పినాడు, ఆ కూటమిలో పార్ట్నర్ అయినటువంటి ప్రశ్నిస్తానని పెట్టిన పార్టీ అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు చెప్పినారు, ఏంటి కరెంటు ఛార్జీలంతా ఎలా పెంచుతారు, దీనికి ఎవరు అని చెప్పేసి ఊక్కుంటా మాట్లాడినాడు. ఇప్పుడేమో మౌనవ్రతం పాటిస్తున్నాడు. ఈ విధంగా ప్రతి అంశంలోనూ కూడా దగా చేస్తూ ప్రజల్ని మోసం చేస్తూ ఉన్న ఏకైక ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే ఒక్క కూటమి ప్రభుత్వమే అని చెప్పేసి చెప్పదు. దీనికంతా ఆయన చెప్పేవాడు, బటన్ నొక్కేది ఏముంది, ముస్లాం కూడా ఒత్తుతుంది బటన్ అని చెప్పేసి. మళ్ళీ వద్దు, ఈ ముసలోడు ఎందుకు ఒత్తలేకపోతున్నాడు? అప్పుడు ఒత్తడానికి ముస్లాం కూడా ఒత్తుతుంది, బటన్ ఒత్తడం పెద్ద కష్టమైన పనేం కాదు, అది ఏ ముస్లాం అయినా ఒత్తుతుంది. మరి ఈ ముస్లాం ఎందుకు ఒత్తలేకపోతున్నాడు? ఎన్ని హామీలు ఇచ్చినది, నోటికి వచ్చినట్టు చెప్పుకుంటూ పోయినాడు. యాక్చువల్గా నేను ఆ హామీల గురించి ఇప్పుడు 1 సంవత్సరం తర్వాత నుంచి మాట్లాడాల.